చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్జిల్లా దొంగలను చంద్రగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7 లక్షల విలువ గల బంగారం, వెండి నగలు, బైక్తో పాటు ఇతర చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రామాంజనేయులు, సత్యసారథి, చాట్ల నరేంద్రలు కలిసి తిరుపతి రూరల్, చంద్రగిరి పరిధుల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మొత్తం 8 కేసుల్లో వీరిని నేరస్తులుగా ఉన్నట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 50 గ్రాముల బంగారం, 1100 గ్రాముల వెండి నగలు, ఒక బైక్ను రికవరీ చేసినట్లు తెలిపారు. సత్యసారథి వీళ్ళు తిరుపతిలో ఉంటూ డ్రైవర్లుగా వెళుతూ ఉంటారు. ఈ సత్యసారథి అనే అతనికి గతంలో వెహికల్స్ కూడా ఉన్నాయి. అవి అతను వాటిల్లో నష్టపోయి ప్రస్తుతం డ్రైవర్గా పనిచేస్తున్నాడు తిరుపతిలో. తిరుపతిలో ఎవరి బళ్ళు అయితే నడుపుతూ ఉంటాడో ఆ ఓనర్ దగ్గర మోటార్ సైకిల్ తీసుకొని ఆ మోటార్ సైకిల్ ఇప్పుడు మీరు చూసింది దాన్ని ఉపయోగించి నేరాలు చేయడం జరిగింది. మొత్తం 9 కేసుల్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. తిరుపతి ఎంఆర్పల్లి పిఎస్ లిమిట్స్లో ఒకటి, మిగతా అన్ని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోనే 8 కేసుల్లో వీళ్ళు ముద్దాయిలు. చిన్న చిన్న పెట్టి బంకులు, హౌస్లో నేరాలు చేయడం జరుగుతుంది. వీళ్ళని ప్రాపర్టీ కొంత క్యాష్ ఇట్లాంటిది వాడుకోగా ఏదైతే వస్తువులు కోల్పోతారో వాటిని తిరిగి మళ్ళీ రికవరీ చేయడానికి మనకు ఒక అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకొని పెద్ద ఖర్చు కూడా ఉండదు. ఇప్పుడు మనకి బిలో 10,000కి మంచి మంచి సీసీ కెమెరాలు వస్తున్నాయి. LHMS కూడా మీరు చెప్పగలిగితే పోలీస్ వారి ద్వారా అరేంజ్ చేయించడం జరుగుతుంది. ఒక 1100 గ్రాములు అంటే కేజీ 100 గ్రాములు వెండి రికవర్ చేయడం అయింది. దాంతోపాటు వాళ్ళు నేరం చేసేటప్పుడు వాడిన వెహికల్ కూడా సీజ్ చేయడం. చాట్ల నరేంద్ర, సత్య